హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఓ కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మరి ఆ సినిమా విశేషాలేంటో చూద్దామా? సందీప్ కిషన్ నటించిన భైరవకోన మూవీ గురించి మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ వెరీ టాలెంటెడ్. అతను ఎంచుకునే స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రొటీన్ స్టోరీస్తో మన బుర్ర తింటూ మన జేబులకి చిల్లులు పెట్టే డబ్బా మాస్ హీరోల కంటే కూడా సందీప్ కిషన్ చాలా బెటర్. ఇప్పుడు భైరవకోన అనే మరో సరికొత్త స్టోరీతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకొని సరైన రిలీజ్ డేట్ దొరక్క వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్లో మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అంత బజ్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ట్రైలర్ అయితే కాదు, సందీప్ కిషన్. అవును, ఇప్పుడున్న యూత్లో సందీప్ కిషన్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎన్ని మంచి సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా పడట్లేదు పాపం అని. ఆ సాఫ్ట్ కార్నరే ఈ సినిమా పైన బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక మూవీ చూసిన తర్వాత ఓవరాల్గా ఎలా ఉందంటే ఇట్స్ డీసెంట్ వాచ్. అలాగని మరి గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే సినిమా కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన రొటీన్ బొకడా సినిమాల కంటే బెటర్గానే ఉంది. ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి ఫుల్ లెంత్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్ బసవ అనే క్యారెక్టర్ చేశాడు. ఈ బసవ ఒక స్టంట్ మ్యాన్, స్టంట్ మాస్టర్ కాదు. పొట్టకుడి కోసం సినిమాల్లో స్టంట్ చేస్తుంటాడు. అలా అనుకోకుండా ఒకరోజు భైరవకోన అనే ఊర్లోకి వెళ్లాల్సి వస్తుంది. అంతవరకు ఆ ఊర్లోకి వెళ్ళిన వాళ్ళెవరూ కూడా తిరిగి రాలేదు. మరి ఆ ఊర్లోకి వెళ్ళిన బసవ తిరిగి వచ్చాడా లేదా, ఇంతకీ ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. యాక్చువల్గా ఇంటర్వ్యూస్లో వీళ్ళు చెప్పిన గరుడ పురాణంలోని మిస్ అయిన 4 పేజీల గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశామని చెప్పడం, దానికి తోడు ఈ సినిమా మంచి ట్రైలర్ కట్తో వదిలారు. అది చూసినప్పుడే ఒక కుతూహలం ఏర్పడింది మనకి. రాసుకున్న స్టోరీ, ఎంచుకున్న కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. అనుకున్న కాన్సెప్ట్తో మనల్ని భైరవకోనలోకి మంచి క్యూరియాసిటీతోనే తీసుకెళ్లారు. కానీ గరుడ పురాణం కాన్సెప్ట్ అంటే మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి తగ్గట్టు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ప్రాపర్ స్క్రీన్ ప్లేని డిజైన్ చేయలేదు డైరెక్టర్. సడన్ ట్విస్టులు కానీ, మనం భయపడే హర్రర్ ఎలిమెంట్స్ కానీ, మనల్ని ఎంగేజ్ చేసే థ్రిల్లింగ్ సీన్స్ కానీ ఒక్కటి కూడా ఉండవు. ఒకవేళ అలాంటి ఎలిమెంట్స్ కుదరకపోతే కనీసం కామెడీ మీదైనా లాగించాల్సింది. వెన్నెల కిషోర్, వైవాహర్ష మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఏదో 1-2 పేలాయి తప్ప ప్రత్యేకించి పెద్ద ఉపయోగం లేదు. ఎంచుకున్న కాన్సెప్ట్ వైజ్ చూస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ హర్రర్ సీన్స్ కుప్పలు తెప్పలుగా పెట్టవచ్చు. కానీ ఎందుకో మరి దాన్ని టచ్ చేయకుండా వదిలేశారు. హీరో ఫీల్ అవుతుంటాడు, హీరోయిన్ ఏడుస్తుంది, కనపడ్డ ప్రతి క్యారెక్టర్ ఫీల్ అవుతుంది అని భయపడుతుంది. కానీ మనం మాత్రం మీ పని మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదన్నట్లు సీట్లో కూర్చుంటాం. మనమేంటంటే ఒక్కటన్నా సస్పెన్స్ సీన్ పడకపోతుందా, ఒక హర్రర్ సీన్ పడకపోతుందా అని నోరెళ్ళ పెట్టుకొని చూస్తుంటాం. తెరిచిన నోట్లోకి దోమలు పోతాయి, కానీ అలాంటి ఒక్క సీన్ కూడా రాదు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే సాంగ్స్, ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కోసం అయితే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ బసవ రోల్కి పూర్తి న్యాయం చేశాడు. నేను ముందే చెప్పాను అన్న వెరీ టాలెంటెడ్ అని. బట్ కష్టానికి కొంచెం అదృష్టం కూడా తోడవాలి అని సందీప్ కిషన్ని చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్స్ కావ్య తాపర్, వర్ష, కమెడియన్స్ వెన్నెల కిషోర్, వైవాహర్ష వారి పాత్రలకి ఉన్నంతలో బాగానే చేశారు. కానీ రైటింగ్ లోపమే అంతా. ఇక విఏ ఆనంద్ విషయానికి వస్తే ఈయన ప్రీవియస్ మూవీస్ అయినా ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక క్షణం, డిస్కో రాజా ఇవి చూస్తే మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీసే. అయితే అనుకున్న థీమ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎక్కడో తడబడతాడు. అది కొంచెం చూసుకుంటే ఈయన స్టార్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లేన్, రైటింగ్ మేజర్ మైనస్. అవి సరిగ్గా చూసుకొని బాగా శ్రద్ధ పెట్టి ఇంకొంచెం టైం తీసుకొని చేస్తుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చిండేది. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు లేవు, కావాల్సిన థియేటర్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఈ 3 అనుకూలతల వల్ల సినిమా పాస్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఫైనల్గా నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, నో హర్రర్, నో కామెడీ, బట్ మూవీ బోర్ కొట్టదు. ఇట్స్ డీసెంట్ వాచ్. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.